సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో నిన్న మనం వచ్చేసి ఎలా వైరల్ చేసుకోవాలి షార్ట్స్ అని అయితే మాట్లాడుకున్నాం కదా. సో అది వచ్చేసి పార్ట్ 1. సో ఇది వచ్చేసి పార్ట్ 2. సో దీంట్లో వచ్చేసి నేనైతే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. అవి మీరు చేశారంటే ఖచ్చితంగా వైరల్ అయితే అవుతుంది వీడియోస్. 100 కాదు, 300 కాదు, 500% మీకు మంచి వ్యూస్ అయితే రావడం అయితే గమనిస్తారు మీరు. సో దాంట్లో వచ్చేసి నేను 3 to 5 వైరల్ హ్యాష్ ట్యాగ్స్ అయితే పెట్టండి అని అయితే చెప్పాను కదా. లైక్ షార్ట్స్, వైటీ షార్ట్స్, ఇంకా కొన్ని ట్యాగ్స్ అయితే పెట్టమని చెప్పాను కదా. సో అదొక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి టైటిల్స్ ఎలా ఉండాలి అంటే మనము క్యూరియాసిటీని పెంచాలి. మన సబ్స్క్రైబర్స్ ఓపెన్ చేసి చూడాలి అంటే అవి వచ్చేసి చాలా అంటే చాలా బాగుండాలి. అండ్ టైటిల్ కూడా చాలా క్యాచీగా ఉండాలి. అండ్ చూడగానే వాళ్ళకి ఇందులో ఏదో మ్యాటర్ ఉందిరా అని అర్థమైపోయి వాళ్ళైతే ఓపెన్ చేసి చూసేయాలి. అండ్ అలాగే మనం మిస్లీడ్ అయితే చేయకోకుండా కరెక్ట్ టైటిల్కి కరెక్ట్ కంటెంట్ రెండు మ్యాచ్ అయ్యేటట్టు మనమైతే వీడియో అయితే ఉండాలి. సో అందుకే మనమైతే మంచి క్యూరియాసిటీ బేస్డ్ టైటిల్స్ అయితే మనం పెట్టడం అయితే 100% అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. అండ్ లైక్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ మనకు మానిటైజేషన్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకైతే పవర్ఫుల్ క్యాప్షన్స్ ఇన్ షార్ట్స్. సో క్యాప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాప్షన్స్ అనేది మనకి ఎంతగా మంచి ఒక మెయిన్ పార్ట్ లాగా మనకైతే పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ఏం చేస్తారు అంటే మంచి 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 క్యాప్షన్స్ అయితే పెట్టండి. అండ్ ఆ తర్వాత మీరు మిగతా అప్లోడింగ్ ఏదైతే మిగతాది ఉంటుందో అది చేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి మనకైతే పోస్ట్ షార్ట్స్ వర్టికలీ ఇన్ 9:16 రేషియో. చాలా మంది వచ్చేసి షార్ట్స్కి 16:1 రేషియో అయితే పెడుతుంటారు. సో అలాగైతే పెట్టద్దండి, ఎందుకంటే అది వచ్చేసి లాంగ్ ఫార్మాట్కి అయితే పనికి వస్తుంది. కానీ ఇది వచ్చేసి మనకి షార్ట్స్ డెఫినెట్గా మనము 9:16. అండ్ ఇది వచ్చేసి మనం ముందైతే టిక్టాక్లో అయితే వాడుతుండే వాళ్ళం 9:16 అనేది. సో ఇందులో కూడా మనము యూట్యూబ్ షార్ట్స్లో కూడా 9:16 అనేది మనం సెట్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకొని ఆ తర్వాత మనం ఎడిటింగ్ చేసుకొని మనమైతే ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్, మనము క్వాలిటీ అనేది అస్సలు మర్చిపోకూడదు. వీడియోస్ మనము 1080pలో మనం కన్వర్ట్ చేసి వీడియోస్ని సేవ్ చేయడం చేసాము, ఎక్స్పోర్ట్ చేయడం చేసాము అంటే ఆ వీడియోని సేవ్ అయిన తర్వాత ఆ వీడియోని తీసుకెళ్ళి అప్లోడ్ చేసాము అంటే మనకి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఒకసారి అలా కూడా ట్రై చేయండి. అప్లోడ్ షార్ట్స్ అట్ ట్రెండింగ్ టైమ్స్, ఈవినింగ్ 6 to 9 PM. సో ఈ 6 to 9 PM చాలా ట్రెండింగ్ టైం ఇది, అందరూ అప్లోడ్ చేసే టైం ఇదే. సో ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఎలా అనిపిస్తుందో మీకు. సో అందుకే నేను ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. నేను ఎపిసోడ్ 3లో కలుస్తాను. సబ్స్క్రైబ్.